ఓం శాంతి 23/22 अव्यक्त बाप दादा रिवाइज कोड्स 1390। ब्राह्मण जीवन का फाउंडेशन दिव्य बुद्धि और रूहानी दृष्टि। ब्राह्मण जीवितानिकी पुनादी दिव्य बुद्धि मरियु आत्मिक दृष्टि। आज दिव्य बुद्धि विधाता और रूहानी दृष्टि दाता बाप दादा चारों ओर के दिव्य बुद्धि प्राप्त करने वाले बच्चों को देख रहे हैं। ఈరోజు దివ్య బుద్ధి విధాత మరియు ఆత్మిక దృష్టి దాత బాప్ దాదా నలువైపులా ఉండే దివ్య బుద్ధిని పొందే పిల్లల్ని చూస్తున్నారు। हर एक ब्राह्मण बच्चे को ये दोनों वरदान ब्राह्मण जन्म से ही प्राप्त है। ప్రతి ఒక్క బ్రాహ్మణ పిల్లలకు ఈ రెండు వరదానాలు బ్రాహ్మణ జన్మ తీసుకోగానే లభించాయి। दिव्य बुद्धि और रूहानी दृष्टि ये बर्थराइट में सबको मिले हुए हैं। दिव्य बुद्धि మరియు ఆత్మిక దృష్టి ఇది జన్మసిద్ధ అధికారం రూపంలో అందరికీ లభించింది। ఏ వరదాన్ బ్రాహ్మణ జీవన్ కా ఫౌండేషన్ है। ఈ వరదానము బ్రాహ్మణ జీవితానికి పునాది। जीवन परिवर्तन व मरजीवा जन्म ब्राह्मण जीवन इन दोनों प्राप्तियों को ही कहा जाता है। జీవితం పరివర్తన లేక మరజీవ జన్మ బ్రాహ్మణ జీవితం ఈ రెండు ప్రాప్తుల్ని అంటారు। पास्ट जीवन और वर्तमान ब्राह्मण जीवन दोनों का अंतर इन दोनों बातों का ही विशेष है। బాబా చెప్తున్నారు, గడిచిపోయిన జీవితం వర్తమాన బ్రాహ్మణ జీవితం ఈ రెండింటికి తేడా ఈ రెండు విషయాల యొక్క విశేషమే ఉంది। इन दोनों बातों के ऊपर సంగం యుగి పురుషార్థిयों का नंबर बनता है। ఈ రెండు విషయాలపైనే సంగం యుగి పురుషార్థులకి నంబర్ తయారవుతుంది। इन दो बातों को सदा हर संकल्प में, बोल में, कर्म में जितना जो यूज़ करता है उतना ही नंबर आगे लेता है। ఈ రెండు విషయాల్లో సదా ప్రతి సంకల్పంలో, మాటలో, కర్మలో ఎంతగా ఎవరు ఉపయోగిస్తే అంతగా ముందు నెంబర్ తీసుకుంటారు। रूहानी दृष्टि दृष्टि से वृत्ति कृति स्वतः ही बदल जाती है। ఆత్మిక దృష్టి దృష్టి ద్వారా వృత్తి కృతి స్వతహగానే మారుతాయి। दिव्य बुद्धि द्वारा स्वयं प्रति, सेवा प्रति, ब्राह्मण परिवार के संबंध संपर्क प्रति सदा और स्वतः हर बात के लिए निर्णय यथार्थ होता है। दिव्य बुद्धि द्वारा स्वयं పట్ల, సేవ పట్ల, బ్రాహ్మణ పరివారం యొక్క సంబంధ సంపర్కాల పట్ల సదా మరియు స్వతహాగా ప్రతి విషయంలో నిర్ణయం యథార్థంగా ఉంటుంది। और जहाँ दिव्य बुद्धि द्वारा यथार्थ निर्णय होता है तो निर्णय के आधार पर ही स्वयं, सेवा, संबंध संपर्क यथार्थ शक्तिशाली बन जाता है। ఎక్కడైతే దివ్య బుద్ధి ద్వారా యథార్థ నిర్ణయం ఉంటుందో నిర్ణయం యొక్క ఆధారంపైనే స్వయం, సేవ, సంబంధ సంపర్కాలు యథార్థ శక్తిశాలిగా అవుతాయి। మూల్ బాత్ హై హీ దృష్టి और దివ్య బుద్ధి అన్నిటికన్నా ముఖ్యమైన విషయం దృష్టి మరియు దివ్య బుద్ధి। आज बाप दादा सभी बच्चों की दिव्य बुद्धि को चेक कर रहे थे। ఈరోజు బాప్ దాదా పిల్లలందరి యొక్క దివ్య బుద్ధిని చెక్ చేశారు। सबसे पहले दिव्य बुद्धि की पहली परख वो सदा बाप को, आपको और हर ब्राह्मण आत्मा को जो है, जैसा है वैसे जानकर उस रूप में बाप से जितना लेना चाहिए वो अधिकार सदा प्राप्त करता रहता है। అన్నిటికన్నా ముందు దివ్య బుద్ధికి మొదటి పరీక్ష వాడు సదా బాబాని, స్వయాన్ని మరియు ప్రతి బ్రాహ్మణ ఆత్మ ఎలా ఉన్నారో, ఏ విధంగా ఉన్నారో అదే విధంగా తెలుసుకుని ఆ రూపంలో బాబా నుంచి ఎంత తీసుకోవాలో ఆ అధికారం సదా వారు ప్రాప్తించుకుంటూ ఉంటారు। जो बाप ने बनाया है, सेवा के निमित्त रखा है, जो बाप ने ब्राह्मण जीवन की विशेषताएं व दिव्य गुण दिए हैं, जैसा निमित्त बनाया है ऐसे अपने आप को पहचान, उस प्रमाण अपने को आगे बढ़ाना, इसको कहती है बाप को
और आपको और ब्राह्मण आत्मा जो है जैसी है वैसे उसको जानकर आगे बढ़ाना है. ఎలాగైతే బాబా తనవారిగా తయారు చేసుకున్నారు, సేవకి నిమిత్తం చేశారు. ఎవరైతే బాబా బ్రాహ్మణ జీవితం యొక్క విశేషతలు లేక దివ్య గుణాలు ఇచ్చారో, ఏ విధంగా నిమిత్తంగా తయారు చేశారో అలా మిమ్మల్ని మీరు గుర్తించి అదే ప్రమాణంగా ముందుకు వెళ్ళటం, దీన్నే అంటారు బాబాని స్వయాన్ని. అంటే బ్రాహ్మణాత్మలు ఎవరైతే ఉన్నారో, ఏ విధంగా ఉన్నారో అదే విధంగా తెలుసుకుని ముందుకు తీసుకువెళ్ళటం. ఇది దివ్య బుద్ధి యొక్క మొదటి పరీక్ష. దివ్య బుద్ధి అర్థాత్ హోలీ హంస బుద్ధి. దివ్య బుద్ధి అంటే హోలీ హంస బుద్ధి. हंस अर्थात स्वच्छता, क्षीर और नीर को व मोती और पत्थर को. दिव्य बुद्धि अर्थात होली हंस बुद्धि. दिव्य बुद्धि अंटे होली हंस बुद्धि. हंस अर्थात स्वच्छता, क्षीर और नीर को व मोती और पत्थर को पहचान मोती ग्रहण करने वाले. हंस అంటే స్వచ్ఛత, పాలు మరియు నీరుని, ముత్యాలు మరియు రాళ్ళని గుర్తించి ముత్యాలని గ్రహించేవారు. జాన్తే హే కి ఏ కంకడ్ హే ఏ మోతీ హే. తెలుసు కదా, ఇది రాళ్ళు, ఇవి ముత్యాలు. లేకిన్ కంకడ్ కో ధారణ నహీ కర్తే, కానీ రాళ్ళని ధారణ చేయరు. ఇస్లియే హోలీ హంస్ సంగం యుగి జ్ఞాన్ స్వరూప్ విద్యాదేవి సరస్వతి కా వాహన్ హై. అందుకే హోలీ హంస సంగం యుగి జ్ఞానస్వరూప విద్యాదేవి సరస్వతి యొక్క వాహనం. आप सभी ज्ञान स्वरूप हो, इसलिए विद्यापति या విద్యాదేవి హో. మీరందరూ జ్ఞాన స్వరూపులు, అందుకే విద్యాపతి లేక విద్యాదేవిలు. ఏ వాహన్ దివ్య బుద్ధికి నిశాని హై. ఈ వాహనమే దివ్య బుద్ధికి గుర్తు. आप सभी ब्राह्मण बुद्धियोग द्वारा तीनों लोकों की शेयर करते हो. మీరందరూ బ్రాహ్మణులు బుద్ధియోగం ద్వారా 3 లోకాలు షేర్ చేస్తున్నారు. బుద్ధి కో భీ వాహన్ కహతే హై. బుద్ధిని కూడా వాహనం అంటారు. ఈ దివ్య బుద్ధి కా వాహన్ సభీ వాహన్ సే తీవ్ర గతి వాలా హై. ఈ దివ్య బుద్ధి యొక్క వాహనం అన్ని వాహనాల కన్నా తీవ్ర గతిలో ఉండేది. దివ్య బుద్ధికు బుద్ధి బల్ భీ కహా జాతా హై. దివ్య బుద్ధినే బుద్ధి బలం అని కూడా అంటారు. క్యూంకి బుద్ధి బల్ ద్వారా హీ బాప్ సే సర్వ శక్తియా క్యాచ్ కర్ సక్తే హో. ఎందుకంటే బుద్ధి బలం ద్వారానే బాబా ద్వారా సర్వశక్తులు క్యాచ్ చేయగలరు. అందుకే బుద్ధి బలం అంటారు. ఎలాగైతే సైన్స్ యొక్క బలం, సైన్స్ బల్ కితనీ హద్కి కమాల్ దిఖాతే హై. ఎలాగైతే సైన్స్ యొక్క బలం ఎన్ని హద్దులో అద్భుతాలు చూపిస్తుంది. కై బాతే జో ఆజ్ మానవ్ కో అసంభవ్ లగ్తీ హై ఓ సంభవ్ కర్ దిఖాతే హై. చాలా విషయాలు ఈరోజు మానవులకు ఏదైతే అసంభవం అవుతుందో అవి సంభవం చేసి చూపిస్తున్నారు. లేకిన్ ఏ వినాశీ బల్ హై, కానీ ఇదంతా వినాశీ బలం. సైన్స్ బుద్ధి బల్ హై, లేకిన్ దివ్య బుద్ధి బల్ నహీ హై. సైన్స్ బుద్ధి బలం అంతే, కానీ దివ్య బుద్ధి బలం కాదు. సంసారీ బుద్ధి హై, ప్రాపంచిక బుద్ధి. इसलिए इस संसार के प्रति, प्रकृति के प्रति ही सोच सकते हैं और कर सकते हैं. అందువల్ల ఈ ప్రపంచం పట్ల, ప్రకృతి పట్ల ఆలోచిస్తారు, చేస్తారు. దివ్య బుద్ధి బల్ మాస్టర్ సర్వశక్తివాన్ బనాతా హై. దివ్య బుద్ధి బలం మాస్టర్ సర్వశక్తివాన్లుగా తయారు చేస్తుంది. పరమాత్మ పహచాన్, పరమాత్మ మిలన్, పరమాత్మ ప్రాప్తికి అనుభూతి కరాతా హై. పరమాత్మ పరిచయం, పరమాత్మ మిలనం, పరమాత్మ ప్రాప్తి యొక్క అనుభూతి చేయిస్తుంది. దివ్య బుద్ధి జో చాహో జైసే చాహో అసంభవ్ కో సంభవ్ కర్నే వాలీ హై. దివ్య బుద్ధి ఏది కావాలనుకుంటే, ఎలా కావాలనుకుంటే అసంభవాన్ని సంభవం చేసి చూపిస్తుంది. दिव्य बुद्धि द्वारा हर कर्म में परमात्मा प्यार अनुभव कर हर कर्म में सफलता का अनुभव कर सकते हैं. दिव्य बुद्धि द्वारा ప్రతి కర్మలో పరమాత్మ ప్రేమ, పవిత్ర టచింగ్ని అనుభవం చేసుకుంటూ ప్రతి కర్మలో సఫలతని అనుభవం చేసుకోవచ్చు. దివ్య బుద్ధి కోయి భీ మాయా కే వార్ కో హార్ ఖిలా సక్తీ హై. దివ్య బుద్ధి ఎటువంటి మాయనైనా సరే ఓడిస్తుంది. जहाँ परमात्मा टचिंग है, प्योर टचिंग है, मिक्सचर नहीं, वहाँ माया की टचिंग अथवा वार असंभव है. ఎక్కడైతే పరమాత్మ టచింగో, పవిత్ర టచింగ్ ఉంటుందో, మిక్స్చర్ ఉండదో, అక్కడ మాయ యొక్క టచింగ్ లేక యుద్ధం అసంభవం.
మాయా కా ఆనా తో చూడో లేకిన్ టచ్ బీ నహీ కర్ సక్తి. మాయ రావటం పక్కన పెట్టండి, కానీ టచ్ కూడా చేయలేదు. మాయా దివ్య బుద్ధి కే ఆగే సఫలతాకి వరమాల బన్ జాతి హై. మాయ దివ్య బుద్ధి ముందు సఫలత యొక్క వరమాల అవుతుంది, మాయ ఉండనే ఉండదు. जैसे द्वापर के रजोगुणी ऋषि मुनि आत्माएं शेर को भी अपनी शक्ति से शांत कर देते थे ना. ఎలాగైతే ద్వాపరయుగం యొక్క రజోగుణి ఋషి ముని ఆత్మలు సింహాన్ని కూడా తమ శక్తితో శాంతింపచేసేవారు కదా. షేర్ సాతి బన్ జాతా, వాహన్ బన్ జాతా, ఖిలోనా బన్ జాతా, పరివర్తన్ హో జాతా హై నా. సింహం సాతి అయ్యేది, వాహనం అయ్యేది, ఆటబొమ్మగా అయ్యేది, పరివర్తన అయ్యేది కదా. तो आप सतो प्रधान मास्टर सर्वशक्तिवान दिव्य बुद्धि वरदानी उन्हों के आगे माया क्या है. మరి మీరు సతో ప్రధాన ఆత్మలు, మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలు, దివ్య బుద్ధి వరదానీలు, వారి ముందు మాయ ఏంటి? మాయా దుష్మన్ సే పరివర్తన్ నహీ హో సక్తి. మాయ శత్రువు నుంచి పరివర్తన అవదా. దివ్య బుద్ధి బల్ అతి శ్రేష్ఠ బల్ హై. दिव्य बुद्धि बल में अति श्रेष्ठ बलम. सिर्फ इसको यूज़ करो, केवलम దీన్ని ఉపయోగించుకోండి. जैसा समय उस विधि से यूज़ करो तो सर्व सिद्धियाँ आपकी हथेली पर है. ఎటువంటి సమయము అటువంటి విధితో ఉపయోగించుకున్నట్లయితే సర్వ సిద్ధులు మీ చేతుల్లోనే ఉంటాయి. సిద్ధి కోయి బడి చీజ్ నహీ హై. సిద్ధి ఏమీ పెద్ద వస్తువు కాదు, కేవలం దివ్య బుద్ధి యొక్క స్వచ్ఛత. జైసే ఆజ్కల్ కే జాదూగర్ హాత్కి సఫాయి దిఖాతే హై నా. ఎలాగైతే ఈ రోజుల్లో గారడీ చేసేవాళ్ళు చేతి యొక్క స్వచ్ఛత చూపిస్తారు కదా. ఏ దివ్య బుద్ధికి సఫాయి సర్వ సిద్ధియోं को हथेली में कर देती है. అలాగే ఈ దివ్య బుద్ధి యొక్క స్వచ్ఛత సర్వ సిద్ధులని అరచేతిలో చూపిస్తుంది. आप सभी ब्राह्मण आत्माओं ने సర్వ సిద్ధియా ప్రాప్త కే హై. మరి బ్రాహ్మణ ఆత్మలైన మీరు సర్వ సిద్ధులు పొందారు, కానీ దివ్య సిద్ధులు సాధారణమైనవి కాదు. మీ యొక్క మూర్తిల ద్వారా ఈరోజు వరకు కూడా భక్తులు సిద్ధిని పొందేందుకే వెళ్తారు. ఎప్పుడైతే సిద్ధి స్వరూపులుగా అయ్యారో అప్పుడే భక్తులు మీ నుంచి అడుగుతారు. అర్థమైందా? దివ్య బుద్ధి యొక్క అద్భుతం ఏంటో స్పష్టమైంది కదా, దివ్య బుద్ధి యొక్క అద్భుతం. కానీ ఈరోజు ఏం చూశారు, ఏమవుతుంది? టీచర్స్ వినిపించండి. టీచర్స్తో బాప్ సమాన్ మాస్టర్ శిక్షక్ హోగయినా. టీచర్స్ బాప్ సమానంగా మాస్టర్ శిక్షకులైపోయారు. టీచర్ అర్థాత్ హర్ సంకల్ప్ బోల్ और हर సెకండ్ సేవా మే ఉపస్థిత్. టీచర్ అంటే ప్రతి సంకల్పం, మాట, ప్రతి సెకండు సేవలో ఉపస్థితులై ఉండాలి. ఇటువంటి సేవాదారీల్ని బాప్దాదా టీచర్ అంటారు. హర్ సమయతో వాణి ద్వారా సేవా నహీ కర్ సక్తే హో. ప్రతి సమయం వాణి ద్వారా సేవ చేయలేరు, అలిసిపోతారు కదా. లేకిన్ అప్నే ఫీచర్స్ ద్వారా, కానీ మీ యొక్క ముఖం ద్వారా ప్రతి సమయం సేవ చేయొచ్చు. ఇందులో అలసట యొక్క విషయం లేదు, ఇదైతే చేయగలరు కదా. టీచర్స్ బోల్నేకి సేవాతో యథాశక్తి సమయ ప్రమాణ హీ కరేంగే. టీచర్స్ మాట్లాడే సేవ యథాశక్తి సమయ ప్రమాణంగానే చేస్తారు. కానీ ఫరిష్తా ఫ్యూచర్ యొక్క ఫీచర్స్ అని చెప్తున్నారు బాబా. సంగం యుగం యొక్క ఫ్యూచర్ ఏంటి? ఫరిష్తా. అది ఫీచర్స్లో కనిపించాలి, ముఖంలో కనిపించాలి. అప్పుడు ఎంత మంచి సేవ అవుతుంది. ఎప్పుడైతే మీ జడ చిత్రాలు ఫీచర్స్ ద్వారా అంతిమ జన్మ వరకు కూడా సేవ చేస్తున్నారు, మరి చైతన్య శ్రేష్ఠాత్మలైన మీరు మీ ఫీచర్స్ ద్వారా సహజంగా సేవ చేయగలరు కదా. ఆప్కే ఫీచర్స్ మే సదా సుఖకి, శాంతికి, ఖుషీకి ఝలక్ హో. మీ యొక్క ముఖంలో సదా సుఖము, శాంతి, సంతోషం యొక్క మెరుపు ఉండాలి. कैसे भी दुखी अशांत आत्मा, परेशान आत्मा आपके फीचर्स द्वारा अपना श्रेष्ठ फ्यूचर बना सकते हैं. ఎటువంటి దుఃఖీ, అశాంతి ఆత్మ, పరేషాన్ ఆత్మ, విచలితమైపోయిన ఆత్మ మీ ముఖం ద్వారా తమ యొక్క శ్రేష్ఠ భవిష్యత్తుని తయారు చేసుకోవాలి. అటువంటి అనుభవం ఉందా అని అడుగుతున్నారు బాబా. అమృత్ వేళే అప్నే ఫీచర్స్కో చెక్ కరో. అందుకే అమృత్ వేళ నుంచి మీ ముఖాన్ని చెక్ చేసుకోండి. जैसे शरीर के फीचर्स को चेक करते हो ना,
ఎలాగైతే శరీరం యొక్క ముఖాన్ని చెక్ చేసుకుంటారు కదా, అలాగే ఫరిష్తా యొక్క ఫీచర్స్లో శాంతి, సంతోషం, సుఖం యొక్క అలంకరణ ఉండాలి. ఏ చెక్ కరో కౌన్ ఇది చెక్ చేసుకోండి. वैसे फरिश्ते फीचर्स में खुशी का, శాంతి కా, సుఖ కా సింగార్ ఠీక్ హై. ఎలాగైతే ఫరిష్తాల యొక్క ఫీచర్స్లో సంతోషం, శాంతి, సుఖం ఉంటుందో అలా చెక్ చేసుకోండి. స్వతహాగా సహజంగా సేవ్ అవుతుంది. టీచర్స్కో సహజ్ లగ్తా హై నా, టీచర్స్కి మరి సహజం అనిపిస్తుందా అని అడుగుతున్నారు బాబా. ఏతో 12 గంటా హీ సేవా కర్ సక్తే హో, ఇలా 12 గంటలు కూడా సేవ చేయొచ్చు. ఏ వాణికి సేవతో 2-4 గంటా హీ కరెంగే. ఈ వాణి యొక్క సేవ అయితే 3-4 గంటలే చేస్తారు. ప్లానింగ్ కా కామ్ కా భాషణ్ కా కామ్ కరెంగే తో థక్ జాయేంగే. ప్లానింగ్ పని, స్పీచ్ ఇచ్చే పని చేస్తే అలసిపోతారు. కానీ ఇందులో అలసట యొక్క విషయం లేదు, న్యాచురల్ అని చెప్తున్నారు బాబా. बाप दादा ने देखा फॉरेन में कुत्ते और बिल्ली बहुत पालते हैं, ऐसे खिलौने भी यही लाते हैं. ఎలా అయితే బాప్ దాదా చెప్తున్నారు, విదేశాల్లో కుక్కల్ని, పిల్లుల్ని బాగా పెంచుతారు. అలాగే ఆట బొమ్మలు కూడా ఇక్కడికి అవే తెస్తారు. तो अनुभव बहुत अच्छा करते हो, लेकिन कभी कुत्ता आ जाता, कभी कोई बिल्ली आ जाती है. అనుభవం చేసుకుంటున్నారు. అలాగే అప్పుడప్పుడు కుక్క వచ్చేస్తుంది మాయ, అప్పుడప్పుడు పిల్లి రూపంలో వస్తుంది. దాన్ని తొలగించడంలో టైం అయిపోతుంది. లేకిన్ ఆజ్ సునాయా, కానీ బాబా ఈరోజు వినిపించారు కదా, మాయా ఆప్కి సఫలతాకి మాలా బన్ జాయేగి. కానీ మాయ మీ యొక్క సఫలత మాల అయిపోతుంది. సభీ నిమిత్త సేవాదారీ కే గలే మే మాలా పడి హుయి హై. నిమిత్త సేవాదారీలందరి మెడలో మాల పడి ఉంది. सफलता की माला है, वह कभी कभी गले में माला होते भी दिखाई नहीं देते हैं. సఫలతా మాల ఉందా, లేక అప్పుడప్పుడు మెడలో మాలున్నా కనిపించట్లేదా? బాహర్ ఢూంఢతే రేతే కి సఫలతా మిలే, బయట వెతుకుతూ ఉంటున్నారు సఫలత లభించాలి అని. ఎలాగైతే రాణి గారి కథ వినిపిస్తారు కదా, మెడలో హారం ఉన్నప్పటికీ నెక్లెస్ పోయింది అని బయట వెతుకుతూ ఉంటారు. అలా చేయట్లేదు కదా. సఫలత, ప్రతి బ్రాహ్మణ ఆత్మ సఫలతకి అధికారులు. సభీ టీచర్స్ సఫలతా మూర్తి హునా, మరి టీచర్స్ అందరూ సఫలతా మూర్తిలేనా, లేక పురుషార్థి మూర్తిలు, శ్రమ మూర్తిలా? పురుషార్థ్ బి సహజ్ పురుషార్థ్, మెహనత్ వాలా నహీ. పురుషార్థం కూడా సహజ పురుషార్థం, శ్రమ ఉండే పురుషార్థం కాదు. యథార్థ పురుషార్థకి పరిభాష హీ హై కి న్యాచురల్ అటెన్షన్. యథార్థ పురుషార్థం యొక్క పరిభాషే న్యాచురల్ అటెన్షన్. కై कहती है అటెన్షన్ రఖనా है ना. చాలామంది అంటారు అటెన్షన్ పెట్టాలి కదా, లేకిన్ అటెన్షన్ టెన్షన్ మే బదల్ జాతా హై. కానీ అటెన్షన్ టెన్షన్లోకి మారిపోతుంది. ఇది తెలియట్లేదు. న్యాచురల్ అటెన్షన్ అంటే యథార్థ పురుషార్థి. టీచర్స్ సే బాప్ దాదా కా ప్యార్ హై. టీచర్స్ అంటే బాప్ దాదాకి చాలా ప్రేమ ఉంటుందిట. అందుకనే బాబా చెప్తున్నారు, టీచర్స్ని బాబా శ్రమ పడనివ్వరు. దిల్ కా ప్యార్తో ఏహీ హోతా హై నా, హృదయం యొక్క ప్రేమ ఇదే కదా. అచ్చా ఫిర్ దూసరీ బార్ సునాయేంగే ఔర్ క్యా క్యా దేఖా. బాబా చెప్తున్నారు, అచ్చా ఇంకొకసారి వినిపిస్తాను, ఏమేం చూశాను కొంచెం వినిపిస్తాను, అందరికీ తమ చిత్రం జ్ఞాపకం వస్తుంది కదా అంటున్నారు బాబా. దేశ్ విదేశ్ మే సేవాకి ధూమ్ధామ్ అచ్చి హై. దేశ విదేశాల్లో సేవ యొక్క హడావిడి బాగుంది. భారత్కి కాన్ఫరెన్స్ బి బహుత్ అచ్చి సఫల్ రహి. భారతదేశంలో కూడా మంచి కాన్ఫరెన్స్లు చేశారు. సఫలతకి గుర్తు, సఫలత యొక్క సుగంధం వచ్చే ఆత్మలు తమ ఉమంగ ఉత్సాహాలతో సంఖ్యను పెంచుతూ ఉంటుంది. अच्छे की निशानी यह है कि सबके अंदर देखने, सुनने, पाने की इच्छा बढ़ रही है. మంచికి గుర్తు ఇదే, అందరి లోపల చూడాలి, వినాలి, పొందాలి అనే కోరిక పెరిగిపోతుంది. తో ఎనే సోచో సంఖ్య కమ్ హోగి, ఇలా ఆలోచించద్దు సంఖ్య తగ్గిపోతుంది అని. అగర్ అచ్చా కడితే హో తో అచ్చా బడేగి, సంఖ్యతో బడేగి. ఒకవేళ మంచిగా చేసినట్లయితే మంచిగా పెరుగుతుంది, సంఖ్య పెరుగుతుంది. चाहे फॉरेन की रिट्रीट में, चाहे कॉन्फ्रेंस में, दोनों की रिज़ल्ट दिन प्रतिदिन अच्छे से अच्छी दिखाई दे रही है. ఫారెన్లో బట్టీలో అయినా కాన్ఫరెన్స్లో అయినా రెండింటి రిజల్ట్ రోజుకి మంచిగా కనిపిస్తుంది. సబ్సే అచ్చి రిజల్ట్ యహ్ హై, అన్నిటికన్నా మంచి రిజల్ట్ ఇదే.
బ్రహ్మా కుమారియోం కే నామ్ సే కోయి ఆయేగా నహీ. మొదట ఫారెన్లో అనేవారు బ్రహ్మకుమారీల పేరుతో చేస్తే ఎవరు రారు అని. ఇప్పుడు డైరెక్ట్ బ్రహ్మకుమారి ఆశ్రమాలకే రిట్రీట్ చేసేందుకు వెళ్తున్నారు, రాజయోగం నేర్చుకునేందుకు వెళ్తున్నారు. తో యహే పర్దేకే బాహర్ ఆయే ఘూంఘట్ కోలా హే. అంటే ఇది తెర బయటకి వచ్చారు, అంటే తెర తొలగించబడింది. మధుబన్ నివాసి व सेवाधारी सभी ने चाहे भारत के अनेक स्थानों से आकर सेवा की. మధుబన్ నివాసీలు, సేవాదారీలు భారతదేశంలో అనేక స్థానాల నుంచి వచ్చి సేవ చేశారు. మధుబన్ నివాసీలు నలువైపులా ఉండే సేవాదారీల యొక్క స్నేహం చూసి విషయాలని చూడకుండా, విశ్రాంతిని చూడకుండా అలసట లేని సేవ చేశారు. అందుకే బాప్దాదా నలువైపులా ఉండే అలసట లేని సేవకి సఫలత పొందే విశేషమైన పిల్లలకు సేవకి శుభాకాంక్షలు, హృదయపూర్వక శుభాకాంక్షలు ఇస్తున్నారు. నలువైపులా ఇదే ధ్వని నలుమూలలా వ్యాపించాలి. అచ్చా, సర్వ దివ్య బుద్ధి రూహ ఆత్మిక వర్ధాన్ని ఆత్మలకు సదా బుద్ధి బలాన్ని సమయ ప్రమాణం, కార్య ప్రమాణం ఉపయోగించే జ్ఞానస్వరూపాత్మలకు సదా తమ ఫరిష్తా ఫీచర్స్ ద్వారా అఖండ సేవ చేసే స్వతహ సహజ పురుషార్థి ఆత్మలకు బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. डबल विदेशी भाई बहनों के अलग अलग ग्रुप से అవ్యక్త బాప్దాదాకి ములాఖాత్. డబల్ విదేశీ అన్నయ్యలు అక్కయ్యలతో వేర్వేరు గ్రూపులతో బాప్దాదా మాట్లాడుతున్నారు. ఫస్ట్ పాయింట్, సదా అప్నే శ్రేష్ఠ భాగ్యకో దేక్ హర్షిత్ రహతే హోనా. సదా స్వయం యొక్క శ్రేష్ఠ భాగ్యాన్ని చూసి హర్షిస్తున్నారు కదా. చాహే और कितने भी आए लेकिन आपका भाग्य तो सदा ही है. భలే ఎంతమంది వచ్చినా మీ భాగ్యం అయితే సదా ఉంది. आप उन्हों को आगे करके भी आगे रहेंगे. మీరు వారిని ముందు పెడితే ముందుంటారు, ఎందుకంటే ముందు పెట్టేవారు స్వతహాగానే ముందుకు వెళ్తారు. औरों को आगे रखने से आपका पुण्य जमा हो जाता है. ఇతరులను ఎప్పుడైతే ముందు పెడతారో మీ యొక్క పుణ్యం జమ అవుతుంది. సదా ముందుకు వెళ్ళిపోతున్నారు కదా. సదా ఈ లక్ష్య హర్ కదమ్ మే హో కి ఆగే బడనా और बढ़ाना है. సదా ఈ లక్ష్యాన్ని ప్రతి అడుగులో పెట్టుకోండి, ముందుకు వెళ్ళాలి, ముందుకు తీసుకువెళ్ళాలి. జైసే బాప్నే బచ్చోं को आगे किया, స్వయం బ్యాక్బోన్ రహా. ఎలాగైతే బాబా పిల్లల ముందున్నారు, స్వయం వెన్నుముక అయ్యారు, కానీ పిల్లల్ని ముందు పెట్టారు. తో ఫాలో ఫాదర్ కర్నే వాళ్ళే హోనా. మరి మీరందరూ తండ్రిని అనుసరించేవారే కదా. జిత్నా యహా బాప్ కో ఫాలో కర్తే హో ఉత్నా హీ విశ్వ కే రాజ్య తఖ్త్ పర్ భీ నంబర్వార్ ఫాలో కరేంగే. ఎంతగా ఇక్కడ తండ్రిని అనుసరిస్తూ ఉంటారో అంతగా విశ్వరాజ్య సింహాసనంపై నంబర్ వార్గా ఫాలో చేస్తారు. సింహాసనం తీసుకోవటము అంటే సింహాసన అధికారులై చూడడమా లేక కూర్చోవాలా. సత్యుగ్ మే తో 8 बैठेंगे, ఫిర్ క్యా కరేంగే. సత్యుగంలో అయితే 8 మంది కూర్చుంటారు, తిరిగి ఏం చేస్తారు, కొంచెం సమయం టెస్ట్ చేస్తారా. ఎప్పుడైతే విశ్వ మహారాజ్ అవుతారో అప్పుడే మీరు మహల్లోకి వెళ్తారా లేక మీరు కూర్చుని చూస్తారా. జిత్నా ఇస్ సమయ సదా బాప్ కే సాత్ ఖాతే పీతే రహతే ఖేల్తే పఢాయి కర్తే ఉత్నా హీ వహా సాత్ రహతే. ఎంతగా ఈ సమయంలో బాబాతో తింటూ బాబాతో తాగుతూ ఉంటారో, ఆడుతూ చదువుతూ ఉంటారు, అంతగా అక్కడ కూడా తోడుగా ఉంటారు. తో బ్రహ్మ బాప్ సే బహుత్ ప్యార్ హేనా. మరి బ్రహ్మ బాబా అంటే చాలా ప్రేమ ఉంది కదా. బాప్దాదాకు కూడా చాలా సంతోషంగా ఉంది. బ్రహ్మ బాబాకి అల్లారు ముద్దు పిల్లలు, బ్రహ్మ కుమారి కుమారులు. బ్రహ్మ బాబాతో అనేక జన్మలు సమీపంగా ఉంటారు, తోడుంటారు. 21 జన్మకి తో గ్యారంటీ హే. 21 జన్మలైతే గ్యారంటీ. రకరకాల నామరూపాలతో బ్రహ్మ యొక్క ఆత్మతో సంబంధంలో ఉంటారు. ఏ దిల్ మే ఆతా హే యా సునా హే. ఇది హృదయంలోకి వస్తుందా లేక విన్నారా, ఫీలింగ్ వస్తుందా. మరి ఎంత సమీప్త యొక్క స్మృతి ఉంటుందో అంతగా న్యాచురల్ నషా నిశ్చయం స్వతహాగా ఉంటుంది. దిల్ సే సదా ఏ అనుభవ్ కరో कि अनेक बार बाप के साथी बने हैं, अभी भी है और अनेक बार बनते रहेंगे. హృదయంలో సదా ఇదే అనుభవం చేసుకోండి.
అనేక సార్లు బాబాకి సాటిలుగా అయ్యాము, ఇప్పుడు అయ్యాము, అనేక సార్లు అవుతూనే ఉంటాము. बच्चों का अविनाशी पुरुषार्थ देख बाप दादा को विशेष खुशी होती है. పిల్లల యొక్క అవినాశి పురుషార్థం చూసి బాప్ దాదాకి విశేషమైన సంతోషం ఉంటుందిట. ఎల్లప్పుడూ తల్లి తండ్రి పరివారం చిన్న పిల్లలపైన విశేష ప్రేమ ఉంటుంది కదా. అందరి యొక్క ప్రేమ చిన్నపిల్లల్ని ముందుకు తీసుకెళ్తుంది. బాప్ దాదా సదా దేఖ్తే రహతే హై కౌన్ సా బచ్చా కిత్నా ఆగే బఢ్ రహా హై. బాప్ దాదా సదా చూస్తూ ఉంటారట ఏ పిల్లలు ఎంత ముందుకు వెళ్తున్నారు, ఎంత సేవని వృద్ధి చేస్తున్నారు అని. కావున సదా ఇదే వరదానాన్ని స్మృతిలో పెట్టుకోండి. సదా నిరంతరం న్యాచురల్ పురుషార్థం అవ్వాలి. ఈ సంవత్సరం ఈ వరదానాన్ని స్మృతిలో పెట్టుకుని స్మృతి స్వరూపులుగా అవ్వండి. హర్ ఏక్ సమझे ఏ వరదాన్ పర్సనల్ మేరా వరదాన్ హై. ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోండి ఈ వరదానం పర్సనల్గా నా వరదానము అని. అచ్చా సదా బిజీ రేతే హున్నా, సదా బిజీగా ఉంటున్నారు కదా. ఎవరైతే బిజీగా ఉంటారో వారి వద్దకు మాయ రాదు. క్యూంకి ఆప్కే పాస్ ఉసే రిసీవ్ కర్నే కా టైం హీ నహీ హై. ఎందుకంటే మీ వద్దకు మాయని రిసీవ్ చేసుకునే టైం లేదు. మరి ఇంత బిజీగా ఉన్నారా, లేక అప్పుడప్పుడు రిసీవ్ చేసుకుంటున్నారా మాయని? బ్రాహ్మణులుగా అయ్యిందే ఎందుకు, బిజీగా ఉండేందుకు కదా. బాబాకైతే నవ్వు వస్తుందట. బాగా బిజీగా ఉండేవారే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు. మొత్తం ప్రపంచంలో ఎంత పెద్ద బిజినెస్ చేస్తున్నారో తెలుసా లెక్క మీకు? ప్రతి అడుగుల్లో పద్మాల సంపాదన, అడుగులో పద్మాలు. మొత్తం కల్పంలో ఇటువంటి బిజినెస్ మ్యాన్లు ఎవరు ఉండరు, ఇలాంటి బిజినెస్ ఎవరూ చేయరు. అడుగులో కోట్లు సంపాదించే వాళ్ళు ఎవరు ఉండరు కదా. కావున ఎంత జమ అయితే అంత ఖుషి ఉంటుంది. అందరికంటే ఎక్కువ సంతోషం ఎవరికి ఉంది చెప్పండి? నషాతో చెప్పండి. మేం సంతోషంగా ఉండకపోతే ఎవరుంటారు? ఏ నషా బీ హో కింతు నిర్మాణ్. నష ఉండాలి కానీ నిరహంకారి స్థితిలో ఉండాలి. ఎలాగైతే మంచి వృక్షానికి గుర్తు మంచి ఫలం ఇచ్చే వృక్షం ఎప్పుడు వంగి ఉంటుంది, అలా నష ఉందా? ఆప్ సబ్కి న్యాచురల్ జీవన్ హీ ఏ హో గయే హై. మీ అందరి న్యాచురల్ జీవితమే ఇదైపోయింది. కిసి కో భీ దేఖేంగే తో ఉసీ స్మృతి సే దేఖేంగే. ఎవరినైనా చూసినా అదే స్మృతితో చూస్తారు. వీరు ఒకే పరివారం యొక్క ఆత్మలు అని. అందువల్ల నష్టం యొక్క నష లేదు. హర్ ఆత్మకే ప్రతి దిల్ కా ప్యార్ స్వతహా హీ ఇమర్జ్ హోతా హై. ప్రతి ఆత్మ పట్ల హృదయం యొక్క ప్రేమ స్వతహాగానే ఇమర్జ్ అవ్వాలి. ఎప్పుడూ ఎవరి పట్ల అసూయ రాకూడదు. ఎవరైనా నిందించినా కూడా అసూయ రాకూడదు, ప్రశ్నే రాకూడదు. ఎక్కడైతే క్వశ్చన్ మార్క్ ఉంటుందో అక్కడ అలజడి తప్పకుండా ఉంటుంది. ఫుల్ స్టాప్ పెట్టేవారే ఫుల్ పాస్ అవుతారు. ఎవరి దగ్గరైతే పూర్తి శక్తుల యొక్క స్టాక్ ఉందో వారే ఫుల్ స్టాప్ పెట్టగలరు అని చెప్తున్నారు బాబా. బాప్దాదా వేడుకోల సమయంలో పిల్లలందరికీ హోలీ యొక్క శుభాకాంక్షలు ఇచ్చారు. హోలీ పిల్లలకు సదా హోలీ, సదా జ్ఞానం యొక్క రంగులో ఇమిడిపోతూ ప్రత్యేకంగా రంగులు అంటించుకోవాల్సిన అవసరం లేదు. ఇది అందరూ చేస్తారు కదా, ఫారెన్లో కూడా చేస్తారు. ఇది మనోరంజనమైంది. రంగులో కలిసిపోతే మిక్కీ మౌస్ అయిపోతారు. మిక్కీ మౌస్ అవ్వద్దు. సదా హోలీ హంస, హోలీ అయి ఉండండి, హోలీ జరుపుకోండి. ఇతరులను కూడా పవిత్రంగా తయారు చేసే రంగు వేయండి. పిల్లలకు హోలీ శుభాకాంక్షలు. అలాగే ఉమంగ్ ఉత్సాహం యొక్క జీవితంలో ఎగురుతూ ఉండేందుకు శుభాకాంక్షలు. అచ్చా వరదానము. సాక్షి యొక్క అచంచల ఆసనంపై విరాజమానమై ఉండే అచల్ అడోల్ ప్రకృతి జీత్ భవ. ప్రకృతి చాహే హల్చల్ కరే యా అప్నా సుందర్ కేల్ దిఖాయే. ప్రకృతి అలజడి సృష్టించినా లేక తన సుందర ఆట చూపించినా ప్రకృతి పతి ఆత్మలు సాక్షిగా ఈ ఆటను చూస్తారు. ఆటని చూడడంలోనే మజా వస్తుంది, భయం ఉండదు. ఎవరైతే తపస్సు ద్వారా సాక్షి స్థితి అనే అచల ఆసనంపై విరాజమానమై ఉండే అభ్యాసం చేస్తారో వారిని ప్రకృతి కానీ వ్యక్తుల యొక్క ఏ విషయాలు కదిలించలేవు. ప్రకృతి మరియు మాయ 5 కిలాడీలయ్యి ఆటను చూపిస్తాయి. కానీ మీరు సాక్షి అయి చూడండి, అప్పుడే అంటారు అచల్ అడోల్ ప్రకృతి జీత్ ఆత్మ అని. స్లోగన్ను. मन बुद्धि को एक बाप में एकाग्र करने वाले ही पूज्यात्मा बनते हैं. మనస్సుని బుద్ధిని ఒక బాబాతో ఏకాగ్రం చేసేవారే పూజ్యాత్మలుగా అవుతారు. ఈరోజు స్వమానం నేను ప్రకృతిని జయించిన ఆత్మను. ఒక విశేష సూచన. ఈరోజు 3వ ఆదివారం. రాజయోగి తపస్వి అన్నేలు అక్కయ్యలు
సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు విశేష యోగాభ్యాస సమయంలో పరంధామంలో ఉన్నతమైన స్థితిలో స్థితులయ్యి పూర్తి గ్లోబ్కి పవిత్రత శక్తిశాలి కిరణాల ద్వారా పవిత్రత శాంతి శక్తిని వ్యాపింపచేయండి. అచ్చా. ఓం శాంతి.